వరదలల్ల చిక్కుకున్నోళ్లను బయటికి తీసేటందుకు ఆఫీసర్లు బగ్గనే కష్టపడ్డారు. కానీ ఇప్పుడు అందరి నజరు ఒక్కైన మిన్నే పడ్డది. పోతే ఒక్కనే అత్తే 9 మంది అని ఆయన పానాలను సుత లెక్క చేయకుండా పోయి 9 మందిని కాపాడిండుల్లా. అందరి తారీఫ్ చేస్తాలు జేసీపీ డ్రైవర్ను. పైనుంచెళ్ళి ఈయరమయ్యల దంచుతున్న ఆన ఇక చుట్టూతోనేమో మున్నేరు నది ఉగ్రరూపం. గుండెలు అదిరిపోయేటట్టు వరదల శబ్దం. ఖమ్మంలో ఉన్న ప్రకాష్ నగర్ బ్రిడ్జి పైనే ఏం తక్కువ 9 గంటల దాకా పానాల్ని అరచేతిలో పెట్టుకొని బిక్కు బిక్కుమంటుకుంటా సాయం కోసం చూసిళ్ళు 9 మంది. అయితే వాళ్ళు ఉన్న కాడికి ఎవరు పోవాలన్న ఒక సాహసమే. ఇంకా ఆలోచన చేసేటందుకు కూడా భయపడే పరిస్థితులు ఉన్నాయి కాడ. ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తా అంటేనే ఇంకో దిక్కు హెలికాప్టర్లు పంపిద్దామని చూసినా కూడా వాతావరణం మంచిగా లేదు. ఇక విశాఖపట్నం నుంచి వెళ్ళి డిఫెన్స్ హెలికాప్టర్ వచ్చినా సుత వాళ్ళు సుత ఏం చేయలేక చేతులెత్తేసిండ్రు. అయితే అప్పటికే 9 గంటలు గడిచినా కూడా 9 మందిని ఇంకా కాపాడలేదని సర్కారు మీద జనాలు మస్తు గరం మీద ఉన్నారు. ఇక గా టైంలోనే ఆడికి తుమ్మల నాగేశ్వరరావు వస్తే జనాలు ఆయన మీద సుత గరం అయ్యారు. జిల్లాలో 3 మంత్రులు ఉన్నా కూడా 9 గంటలైనా 9 మందిని కాపాడతలేరని మండిపడ్డారు. ఇక వాళ్ళని సముదాయించే ప్రయత్నం చేసినా కూడా లాభం లేకపోయింది. ఇక చేసేదేం లేక మంత్రి అక్కడికి వెళ్ళిపోయిండు. అయితే అప్పటికే చీకటి వాడింది. మున్నేరు వాకు ఇంకా వరద పెరుగుతూనే ఉన్నది. ఇక ఏం చేద్దామన్న సుత చుట్టూతో వరద, ఇంకో దిక్కు చీకటి. అయితే ఇక 9 మందిని కాపాడేందుకు ఎంత గుండె ధైర్యం కావాలి. మరి అలాంటి వ్యక్తి ఎవరు, అంత తెగువ ఎవరుకున్నది అని మదన పడుతున్న టైంలోనే ఇక నేనే పోతా అని ముందుకు వచ్చిండు ఒక జేసీబీ డ్రైవరు. అసలుకే చీకటి పడ్డది చాలా ప్రమాదం అని అధికారులు చెప్తా అంటే సుత పోతే ఒక్కనే పోతా కావచ్చు, అత్తే 10 మంది వస్తారనుకుంటా హీరో రేంజ్లో డైలాగ్ కొట్టి ఇక చుట్టుముట్టోళ్ళు ఇచ్చిన ధైర్యంతో ముందుకు కదిలిండు. ఇక అట్లా జాగ్రత్తగా పోయి 9 మందిని బయటికి తీసుకొచ్చిండు. ఇట్లా ప్రమాదం అని తెలిసినా సుత ఆయన పానాలను లెక్క చేయకుండా పోయి 9 మందిని కాపాడి రియల్ హీరో అనిపించుకున్నాడు. ఇక ఆడు ఉన్నోళ్ళంతా కేరింతలు కొట్టిళ్ళు. 9 మందిని కాకపోయిన జేసీబీ డ్రైవర్ను సన్మానించిండ్రు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆయనను కలిసి సన్మానించిండ్రు.